ఉంటున్నాం. మరి యొక్క ఉదయకాలంలో నా తండ్రి నా ప్రభు 12వ తేదీన ఏప్రిల్ నెలలో నా తండ్రి సచ్ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి మేమందరం చేరవచ్చుటికి ఇచ్చిన నీ కృపా సహాయం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా మధ్య మీరు నిలిచి ఉన్నారు. మేము ఏ ప్రాంతం వారమైనప్పటికీ నా తండ్రి నీ సన్నిధి నీ యొక్క ఆ, కూడికగా నీ యొక్క సహవాసముగా కూడి వచ్చి ఉన్నట్టుకు నీ కృప దయచేసినావు. నీకు వందనాలు స్తోత్రాలు. స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. దయామయుడవు కనికరం గల నా ప్రభుడవు నా తండ్రి మాకు ఇచ్చిన ఈ ధన్యత భాగ్యము ఎంతో గొప్పదై ఉంటున్నది నాయన. మేము యేసుక్రీస్తును నమ్మిన వారము రక్షణ పొందిన వారము నా తండ్రి మేమందరమును కూడా నా తండ్రి నిజమైన క్రైస్తవునికి క్రీస్తు యేసు కలిగిన హృదయాన్ని కలిగి జీవించే వారముగా ఉంటున్నట్లు మమ్మను దినదినాభివృద్ధి పొందించి తరబీదునిచ్చుతున్న తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. నా తండ్రి నా ప్రభ మేము అపోస్తుల బోధ ఎందును రొట్టె విరుచుట ఎందును సహవాసం ప్రార్థించుట ఎందును సహవాసంలో కోరుకుంటున్నాను తండ్రి. మాకు హృదయాన్ని బుద్ధి పుట్టించినందుకై నీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి ఉంటున్నాం. మీకు వందనాలు. మా మధ్య నిలిచి ఉన్నారు. మా స్థుతులపై ఆసీనుడవై ఉన్నావని మేము నమ్ముచుంటున్నాం. స్తోత్రాలు నా తండ్రి. మరి ఈ సమయము నా తండ్రి నా ప్రభ నీ దాసుడైనటువంటి నా తండ్రి బ్రదర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. నా తండ్రి నా ప్రభు ఆయన వాక్యము చెప్పబోచు ఉంటుండగా మరి మీరే నా తండ్రి శిలవ చాటున ఆయనను మరుగుపరిచి ఆయన నోటిని నీ వాక్యము చేత నింపిన ప్రభు నా తండ్రి. మా ఒక్కొక్కరికి అవసరమైన రీతిగా నీ వాక్యాన్ని బోధించగలందులకై ప్రార్థిస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. నా తండ్రి ఇంకా చాలా మంది జాయిన్ కాలేదు నా తండ్రి. అందరూ జాయిన్ అవుటకు నీ సహాయం దయచేయండి. చురుకైన మెలకువను అనుగ్రహించండి. సోమరితనాన్ని తీసివేయండి నాయన. విన్న వాక్యం విడిచిపెట్టకుండా నా ప్రభా నా తండ్రి మేము నా తండ్రి నీ వాక్యానుసారముగా జీవించే వారముగా నిన్ను అనుసరించి నడుచుకునే వారముగా నీలో రూపాంతర అనుభవం పొందుకునే కృపను మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు రాకడ సమయము నా తండ్రి రాకడ దినము నా తండ్రి సమీపమై ఉంటున్నది నాయన. నా ప్రభా అట్టి దినం కొరకు మేము సిద్ధపాటు కలిగి బుద్ధి కలిగి జీవించేవారుగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నేను ఆరాధించి స్తుతించి గనపరిచి మహింపరచునట్లు నాయన మా ఒక్కొక్కరి హృదయాల్ని ఉత్తేజపరచుమని దీవించమని కనికరించమని ప్రార్థిస్తున్నా తండ్రి. నా తండ్రి ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు క్రీస్తు దివ్యమైన శక్తి గల బలం గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. స్వరూపం ప్లీజ్ అమ్మ. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నానండి. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంతాల మధ్య రవి అయ్య గారికి ప్రభువుని ఆసక్తితో సేవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరంలో ఇమ్మానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తూ ఉన్నారు. పాస్టర్ రవి అయ్య గారు మరియు ప్రియ సతీమణి గారు సునీత గారు గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ అయ్యగారు. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబీ రత్నాకర్ గారికి కోటి వారు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. ఈ విధంగా నేను చదువుతూ ఉన్నాను. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వము నడిచిరి. కెరీతీయులందరూ పెలీతీయులందరూ గౌతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులు రాజులకు ముందుగా నడుచుండరి. రాజు గిత్తీయుని కనుగొని, నువ్వు నివాస స్థలము కోరి పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నువ్వు తిరిగిపోయి
రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నువ్వు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, ఇత్తియా, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడవగు రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలినవాడవు రాజును నువ్వు ఉందువో ఆ స్థలమందే నీ దాసుని నేనుందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు, అలాగైతే నువ్వు రావచ్చునని ఇత్తేయుతో సెలవిచ్చాను. గనుక గిత్తీయుడకు ఇత్తీయను అతని వారందరూ అతని కుటుంబకులందరూ సాగిపోయిరి. వారి సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. ఈ చదువున్న వాక్య సందర్భాన్ని కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 15:3 ఈ విధంగా రాయబడి ఉంది. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షమును వహించారని దావీదుకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందు తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞయించెను. అబ్షాలోము చేతి నుండి మనం తప్పించుకొని రక్షణ అందలేము, మనం పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను మన కీడి చేయకను పట్టణం కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదుము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగ మనం చేసి, చిత్తగించము, నీ దాసులమైన మేము మా ఏలినవాడవును రాజువగు నీవు సెలవిచ్చినట్టు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. అప్పుడు రాజునగరం కనిపెట్టగా ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంట పెట్టుకుని కాలినడకన బయలుదేరినవి. ఈ సందర్భాన్ని చూసినట్లయితే అబ్షాలోము మోసం చేసి తన యొక్క తండ్రి ఆయన దావీదు యొక్క సింహాసనాన్ని ఆయన కుట్ర ద్వారా లాక్కున్న తర్వాత దావీదు ఏమీ లేనివాడిగా, ఎవరికి కానివాడిగా, సర్వసామాన్యుడిగా, ఒకప్పుడు ఎక్కడి నుంచి అయితే ఏ కొండల నుంచి అయితే వచ్చాడో, ఏ కొండల్లో తన జీవనోపాధిని వెతుక్కున్నాడో, ఏ కొండల్లో గొర్రెలు మేపుకున్నాడో అదే కొండకు 15:30 2 సమూయేలు, అయితే దావీదు ఒలివి చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షణ లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని ఎదురు జనులందరూ తల కప్పుకొంచు ఏడ్చుచు కొండ ఎక్కిరి. కిరీటం లేదు, పాదరక్షకులు లేవు, మనసంతా దుఃఖంతో ఉంది, ఏడుపుతో ఉంది, కన్నీరుతో ఉంది. తన్ను తన్నే కాపాడుకోలేని, తన్ను తన కుటుంబాన్ని పోషించుకోలేని ఒక దీన స్థితిలో దావీదు మహారాజు ఉన్నాడు. అటువంటి యొక్క పరిస్థితిలో గిత్తీయుడైన ఇత్తీయా, ఈ గిత్తీయులు గాతు ప్రాంతానికి చెందినవారు. ఫిలిస్తీన్ల సర్దారులకున్న 5 పట్టణాల్లో ఈ గాతు ప్రాంతానికి చెందినవారు వీళ్ళు మనకి బైబిల్లో ఎలా పరిచయం మనకు ఆలోచన చేసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 17 మనం చూసినట్లయితే ఈ విధంగా వారి కోసం రాయబడి ఉంది. 17:3 సౌలు ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీన్లు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయల మధ్యను ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొల్యోతునకు శూరుడొకడు ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరిచుండెను. అతడు 6 మూరల జానుడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరి అతని కాలకు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బెల్లం ఒకటి ఉండెను. అతడు ఈటె నేతగాని ధోని అంత పెద్దది. మరి అతనికి ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయించి అతని ముందర పోవచ్చుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకే మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీన్లు కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకుని అతని యుద్ధకు పంపుడు, నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడ్ల మేము మీకు దాసులు మగ్దమని, అతను జయించి చంపిన ఎడ్ల మీరు నాకు దాసులై మాకు దాస్యం చేయుదురు అని చెప్పిన మాటలు. ఆ దినమైన ఇశ్రాయేలు సైన్యం తిరస్కరించున్నాను. ఒక నియమించి నా ఎడల వాడును నేను పోట్లాడదామని
ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలు ఇశ్రాయేలు అందరూ ఫిలిస్తీన్ మాటలు విన్నప్పుడు బహుప్రీతులైరి. సో ఒకవేళ ఈ గిత్తీయుడు అని ఇత్తీయతో మనకు అంత పరిచయం లేదు, కానీ గాతు వాడని గొలియాతు, దావీదు ఎవరినైతే చంపాడో ఆ గాతు పట్టణానికి చెందినవారు వీళ్ళు, అంటే ఫిలిస్తీయులు వీళ్ళు. ఆ తర్వాత కాలంలో మరి దావీదు యొక్క మంచితనాన్ని విన్నారో, దావీదు యొక్క శౌర్యాన్ని చూశారో, దావీదుతో దేవుని ఉండడం చూశారో, లేదా జీవము గల దేవుని యొక్క శక్తిని వారు గ్రహించారో మనకు తెలియదు, కానీ అక్కడి నుంచి సుమారుగా 600 మంది ప్రయాణమై రాజుగారి కొలువులో జీవనోపాధిని గడపడానికి పట్ట చేత పట్టుకొని వారు వచ్చారు. వారు వచ్చిన సమయ సందర్భంలో మనం చూసినప్పుడు అప్పుడే అబ్షాలోము చేసిన కుట్ర ఎక్కువయింది. ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. దావీదు ఒట్టి చేతితో సింహాన్ని ఎలుగుబంటిని చంపినవాడు. తన విశ్వాసంతో 6 మూరల జాండ ఎత్తున్న గొలియాతుని చంపినవాడు. కానీ అబ్షాలోము మీద ఉన్న తనకి పుత్ర వాత్సల్యాన్ని బట్టి యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన అధిపతులందరినీ పిలిచి ఏమంటాడంటే, అయ్యా ఒకవేళ మీకు కానీ ఒకవేళ నా కుమారుడైన అబ్షాలోము కనిపించినట్లయితే ఆయన కొంచెం మీరు కనికరించండి అనే మాట కూడా వారికి ఆయన చెప్తాడు. మనం చూసినట్లయితే 2 సమూయేలు 18 అధ్యాయం 12 వచనంలో, అందుకు వాడు ఎవరుడైన అబ్షాలోమును ఎవరు ముట్టకూడా జాగ్రత్త పడిన రాజు నీకును అభిషేకుని ఇత్తేకును ఆజ్ఞించుండగా నేను వీటిని 1000 తులముల వెండి నా చేతుల్లో పెట్టిన రాజకుమారుని నేను చంపను అని చెప్పి ఆ చెప్పినట్టుగా వాక్యం అక్కడ మనకి సెలవిస్తూ ఉంది. సో కేవలం దావీదు తన కుమారుడైన అబ్షాలోము మీద ఉన్న ప్రేమను బట్టి వెళ్ళిపోతున్నాడు, కానీ దావీదుతో ఉన్నవారు యుద్ధవీరులు. దావీదు స్వయంగా యుద్ధవీరుడు. ఆయన దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సితారా వాయించేవాడిగా ఇశ్రాయేలు రాజ్యానికి పరిచయమై సౌలు గారి యొక్క ఆయుధాలు మోసేవాడిగా ఎదిగి గొలియాతుని చంపడం ద్వారా ఇశ్రాయేలు సైన్యాధిపతి అయి అనేక యుద్ధాలను జయించి ఇశ్రాయేలు రాజ్యాన్ని దశ దిశలా విస్తరింపజేసిన వాడు. భయం అనేది అతని హిస్టరీలో లేదు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, యుద్ధం చేయవాడు యెహోవాయే అని యవనస్తుడుగా ఉన్నప్పుడే తన విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు. విశ్వాసంతో యుద్ధం చేసిన వాడు. దేవునికి ఇతడు నేను యెషయా కుమారుని కనుగొంటున్న నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవుని చేత చంపబడ్డవాడు. నేను ఎంచుకున్నవాడు, నేను పిలుచుకున్నవాడు అని దేవుని చేత చెప్పబడినవాడు. ఆయన దేవుని యొక్క అభిషేకము నొందినవాడు ఆయన. బట్ అతని జీవితంలో దొరికిన చిన్న పొరపాటు, ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో ఆయన చేసిన పొరపాటును బట్టి దినాన ఆయన ఇటువంటి సమస్యల్లో సుడిగుండాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వెళ్ళిపోతున్నప్పుడు ఈ దినాన ఏ విధంగా అయితే మనకి రాజకీయ నాయకుల కుటుంబాలు ఏ ఎండక గొడుగు, ఏ రంగుగా పార్టీ జెండా కలుస్తూ వాళ్ళకి ఏం కావాలంటే అధికారం కావాలి. వారికి అధికారం లేనప్పుడు ఎవరు కూడా ఎవరిని, ఎస్పెషల్ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోరు. చరిత్ర గతిని గమనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కాలగర్భంలో కలిసిపోయిన అనేక మంది ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, అధికారం లేనప్పుడు. ఒక ఊరిలో కలెక్టర్ గారు ఉండేవారట. ఆ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ కలెక్టర్ గారికి మంచి కుక్క ఉండేది. కుక్క అంటే కలెక్టర్ గారికి బాగా ఇష్టం. దాన్ని అల్లరి ముద్దుగా పెంచుతూ ఉండేవాడు ఆయన. సో వచ్చిన గెస్ట్ల కుక్కకి ఇష్టమైన ఆహారం తెస్తూ ఉండే. ఒక రోజు కుక్క చనిపోయింది. చనిపోతే ఆ పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా దాని సెమెంటరీకి వచ్చి దాని నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఒక 3 నెలల్లో కరెక్ట్గా రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోతే కుక్క కూడా రాలేదంట ఆయన భూస్థాపన కార్యక్రమానికి. ఎందుకంటే ఈ లోకంలో అధికారానికి అంత శక్తి ఉంది.
ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ రాజకీయాల్లో ఒక మాట వాడతారు ఏంటంటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉంటారని చెప్పి. వారి పరమావధి ఏంటంటే అధికారమే వారి పరమావధి. ఇక్కడ ఓ వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. పొట్టకూటి కొరకు తన ఊరిని విడిచిపెట్టి రాజుగారి కొలువులోకి వచ్చాడు ఆయన. రాజుగారి కొలువుకి వచ్చినప్పుడు దావీదు అతన్ని గమనించి, బాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజు ముందుగా నడుచుండిరి. రాజు గిత్తీయును కనుగొని, నీవు నివాస స్థలము కోరి పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదామో తిరిగి ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నువ్వు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, దావీదు అన్నాడు, అయ్యా నాకు రాజ్యం లేదు, ఇప్పుడు రాజును కాదు నేను, నాకు అధికారం లేదు, నేను ఎక్కడికి వెళ్తానో ఎప్పుడు దాకా ఈ యొక్క స్థితితో పరిస్థితో నాకు తెలియదు. నువ్వైతే జీవనోపాధిని కోరి వచ్చిన వాడివి, ఒక నివాస స్థలాన్ని వెతుకుతూ ఉన్నావు. ఆ నివాస స్థలాన్ని ఏర్పాటు చేయగలిగే శక్తి కానీ, సామర్థ్యం కానీ, పరిస్థితి కానీ నాకు లేదు. సో ఏం చేస్తావంటే, నువ్వు నీ సహోదరులను వెంట పెట్టుకుని తిరిగి నువ్వు వెళ్ళిపో, కృపా సత్యాలు నీకు తోడుగా ఉండునుగా కానీ దీవించినప్పుడు ఇత్తియే చెప్తున్న మాట ఏంటంటే, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడును రాజువగు నీ జీవము తోడు. ఏ స్థలం మందు నా ఏలినవాడును రాజువగు నువ్వు ఉందువో, ఆ స్థలం మందే నీ దాసుని నేనుందునని రాజుతో మనం చేయగా, సో రాజుతో అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు రాజువే, నువ్వు యెరూషలేములో ఉన్నా, సింహాసనం ఉన్నా లేకపోయినా, నీకు అధికారం ఉన్నా లేకపోయినా, నువ్వు మాత్రం మాకు రాజువే. మనం ఒకవేళ కలువరి సిలువలో కానీ చూసినట్లయితే అందరూ కూడా యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు మోపిన నేరం ఏంటంటే, దేవుని కుమారుడు కాకుండా ఆయన దేవుని కుమారుడని తాను హెచ్చించుకుంటూ దేవదోషం చేస్తూ ఉన్నారు, కాబట్టి చంపేద్దాం అని చెప్పి ఆయన మీద నేరం మోపి చంపేశారు. కానీ ఆ సందర్భంలో దొంగ అంటూ ఉన్నాడు, దొంగ విధంగా అంటూ ఉన్నాడు, అయ్యా నాకు మాత్రం నువ్వు రాజువేనయ్యా, నాకు మాత్రం నువ్వు రాజువే. వారు ఎన్ని రకాలుగా నిన్ను దూషించిన, వారు ఎన్ని రకాలుగా నిన్ను విమర్శించిన, నాకు మాత్రం నీ ముఖంలో రాజే కనబడుతున్నాడు, నాకు మాత్రం నీ ముఖంలో రాజే కనబడుతున్నాడు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. డిస్మస్ అనేవాడు అంటాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అదే విధంగా ఒకవేళ ఇత్తియా అంటున్నాడు, అయ్యా నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలినవాడువైన రాజువును నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలినవాడిని ఉంటావో నేను అక్కడే ఉంటాను అంటున్నాడు. దేవుడు ఎక్కడుంటే అదే పరలోక రాజ్యం, దేవుడు ఎక్కడుంటే అదే పరలోకపు గవిని. దేవుని ఉనికి, దేవుని యొక్క సన్నిధి ప్రాముఖ్యం తప్ప దానికి సంబంధించిన వస్తువులు, వాహనాలు ఉండవన్నది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదని అనేక మంది భక్తులు మనకి తెలియజేస్తూ వచ్చిన. ఉదాహరణ చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు ఈ విధంగా అంటూ ఉన్నాడు. 16వ వచనం, 28:16. యాకోబు నిద్ర తెలిసి నిత్యముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా తీసుకున్న రాయిని దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నీళ్లు పోసిన, మరియు ఆ స్థలమును బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అనే మాటకు అర్థం ఏంటంటే ఇది యొక్క దేవుని యొక్క స్థలము అని దాని అర్థము. అక్కడ మందిరం లేదు, సింహాసనం లేదు, దేవదూతలు లేరు, 24 మంది పెద్దలు లేరు, సింహాసనాలు లేవు. కానీ యాకోబు అంటున్నాడు, ఇది పరలోకపు గవిని, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి అది కాదు అంటున్నాడు. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక్కడే అడగపడితే అదే దేవుని సన్నిధి, అదే దేవుని మందిరం.
అదే దేవుని యొక్క సింహాసనం. మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తన యొక్క వాడ ప్రయాణంలో నడి సముద్రంలో ఉన్నాడు. సూర్యుడైనా చంద్రుడైనా కనబడని చాలా ఇబ్బందికరమైన శ్రమతో కూడిన పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో కూడా ఆ నడి సముద్రంలో ఇరిగిపోయిన పడవ, కనుచూపులో కనబడని సూర్యచంద్రులు, అటువంటి పరిస్థితులు లేచి విధంగా అంటూ ఉన్నాడు ఆయన. అపోస్తుల కార్యాల గ్రంథము 27వ అధ్యాయము 33 చదువుతున్నాను. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసము కనిపెట్టుకి ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకుని మేము వేడుకొంచున్నాం. ఇది మన ప్రాణరక్షణ సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనా నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నాడని అందరినీ బతిమనను. ఆ మాట చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట ఒక దేవుని కోసం చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొని, మనం ఏ విధంగా అయితే హోలీ కమ్యూన్ అనేది చేస్తామో ఆ నడి సముద్రంలో ఆయన దేవుని సన్నిధిని ఆయన అనుభవించాడు. ఆ దేవుని సన్నిధిని అనుభవించడానికి ఆయన ప్రార్థించినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అయ్యా, నువ్వెక్కడుంటే అక్కడే అదే రాజ్యం. నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. ఒకవేళ రాజ్యం ఉండొచ్చు, రాజు లేకపోతే దాని రాజ్యం మనం అనం కాబట్టి అని అదే మాట చెప్తున్నాడు. అయ్యా, నేను చచ్చినా బ్రతికినా మీతోనే ఉంటానని చెప్పి ఆయన చాలా ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ప్రస్తుతానికి దావీదు దగ్గర ఏం లేదు ఇవ్వడానికి కానీ చేయడానికి కానీ. ఈ యొక్క వాక్య భాగం నుండి నువ్వు నేను వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దావీదు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు, ఎవరికి కానివాడిగా ఉన్నప్పుడు, శత్రువులు చుట్టుముట్టున్నప్పుడు, జీవనోపాధి కోసం వచ్చిన వాడు, ఇట్స్ నాట్ ఎ లాంగ్ బాండ్ బిట్వీన్ దెమ్. అది కేవలం స్వల్పకాలికమైన పరిచయమే. వారిద్దరికి మధ్య తాత తండ్రుల నుంచి స్నేహ సంబంధాలు లేవు. రెండో చెప్పాలంటే ఇద్దరు కూడా శత్రువులు, గర్భశత్రువులు. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలంటే గొప్ప ఇష్టం. ఉర్రూతలూగుతూ ఉండేవారు వాళ్ళు. అందులో గాతు పట్టణస్తులు ఏం చేసేవారంటే యుద్ధాభ్యాసం చేసి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి ఇష్టపడుతూ ఉండేవారు. దావీదుకు ముందు సమూయేలు ప్రార్థన వారిని ఆపింది. దావీదు కాలంలో వారు ఇశ్రాయేలు అందరికీ సమాధానం చెప్పగలిగే శక్తి, యుక్తి, యుద్ధ నాయకుడు. అందుకే దావీదు సౌలు అంటాడో వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. బాల్యం నుంచి వారికి ఏంటంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేయడం చాలా ఇష్టం. అటువంటి శత్రు ప్రాంతం నుంచి వచ్చిన వాడు తమ ఊరు వాడిని చంపిన దావీదుతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం అయితే మనకు తెలియదు. ఇది నా ప్రశ్న ఏంటంటే, సూటి అయిన ప్రశ్న, కష్టంలో శ్రమలో దావీదుతో ఉండడానికి ఇష్టపడ్డాడు. తన జీవనోపాధి కోసం కానీ, తన భవిష్యత్తు కోసం కానీ, తన కుటుంబం కోసం ఆలోచన చేయలేదు ఆయన. ఈ దినాన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఉండడానికి ఇష్టపడుతున్నావా? మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించారు. దావీదు ముద్దు చిగురు, వేకువ చుక్క. దావీదు వంశమునందు పట్టణమందు పుట్టినవాడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు దావీదుతో గిత్తీయుడని ఇత్తీయ ఉన్నాడు. ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు దినాన్ని నువ్వు నేను ఉండగలుగుతూ ఉన్నావా? ఎలక్షన్ లో చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యా నువ్వు కోరుకునే ప్రభుత్వం, నీ సేవకు ఆటంకం లేని ప్రభుత్వాన్ని ఇవ్వమని కోరుకుంటూ ఉన్నారు. సో మన ఉద్దేశం ఏంటంటే, సువార్తకు అనుకూలమైన పరిపాలన రావాలని చెప్పి ఆశపడుతున్నా. మంచిదే. రాకపోతే పరిస్థితి ఏంటి? వెనక్కి వెళ్ళిపోతామా? విశ్వాసం నుంచి పక్కకు జరిగిపోతామా? నాగడి మీద చేయి పెట్టాం, చేయి తీసేసి వెనక్కి వెళ్ళిపోతామా? లేదు, చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నిన్నైతే విడిచిపెట్టమని అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు సాగిపోతాం.
బాబీ రత్నాకర్ గారి ద్వారా నార్త్ ఇండియాలో సేవ చేస్తున్న అనేక మంది వ్యక్తులని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. అన్ని ప్రతికూల పరిస్థితుల్లో సంఘానికి వచ్చేవారే సాక్ష్యాలు సృష్టించి సేవకులను జైలుకు పంపిస్తున్న దినాల్లో ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటి కేసు పెట్టి జైల్లో పెడుతున్న సమయంలో బైబిల్ చెప్తుంది, నేను బంధించబడి ఉన్నాను కానీ వాక్యము బంధించబడా లేదని సెలవిచ్చిన రీతిగా పాస్టర్ ఆశీర్వాదం గారి పిల్లలు కానీ, అంతేకాకుండా మనకు వాక్యం చెప్తున్న అనేక మంది కానీ ఆ నార్త్ ఇండియాలో అనేక ప్రతికూల పరిస్థితుల్లో బైబిల్ చెప్తుంది, సమయమందును అసమయమందును. తిమోతితో చెప్తాడు పౌలు. ఏంటి సమయం అసమయం అంటే అర్థం ఏంటంటే, క్రిస్మస్ లో వాక్యం చెప్పడం, గుడ్ ఫ్రైడేకి అదే విధంగా ఈస్టర్కి వాక్యం చెప్పినప్పుడు ఎవరి ఆటంకపరచదు మనకి. కానీ ప్రతికూల సమయాలు ఉంటాయి. ఇతర విశ్వాసాలు ఎక్కువగా ఉండే స్థలం, వారి పండగ సమయాలు, ఆ సమయాల్లో అన్ని ప్రతికూలమైన పరిస్థితులే ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన సాక్ష్యంగా నిలబడతామో మనం వెళ్ళిపోతామో అన్నది ఆలోచన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా వీరందరి మీద ఒక నేరం మోపాలి. నేను మొట్టమొదట నేను సేవ చేస్తున్న సమయంలో వీళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ప్రభు ఒక్కడే నా పక్షాన నిలిచి ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తాడు. మనం చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనం, నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచి పారిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడును గాక. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తము అన్యులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పించబడుతుంది. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నేను తప్పించి తన పరలోక రాజ్యము చేరున్నట్లు నన్ను రక్షించును, యుగయుగములో ఆయనకు మహిమ కలుగును గాక ఆమేనని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. చాలా మంది విడిచిపోయారు. మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు శిష్యులే ఆయన పట్టుకున్నప్పుడు ఆయన విడిచి పారిపోయారని చెప్పి మనకి వాక్యం స్పష్టంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే మత్తయి 26:56లో, అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు ఇదంతా జరిగిందని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ అతన్ని విడిచి పారిపోయారు. యేసుక్రీస్తుతో కలిసి ఆహారం తిన్నారు, గౌరవాన్ని పొందుకున్నారు, అదేవిధంగా అనేకమైన అధికారాలు పొందుకున్నారు. దురాత్మ వెళ్ళగొట్టే శక్తి, రోగులు స్వస్థపరిచే శక్తి, అవన్నీ పొందుకున్నారు. అన్ని అనుభవించిన తర్వాత వారు విడిచిపెట్టి పారిపోయారు. పారిపోవడమే కాకుండా యేసుక్రీస్తు మాకు ఎవరో తెలియదని ఒట్లు పెట్టుకోవడం ప్రారంభించారు. ఈ దినాన మనం నిర్ణయించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విధంగా గిత్తీయుడని ఇత్తియ తన జీవనోపాధిని కూడా పక్కన పెట్టి తన కుటుంబంతో సహా మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది 22వ వచనం 2 సమూయేలు 15:22 వచనంలో, అందుకు దావీదు అలాగైతే నువ్వు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చిన కనుక గిత్తీయును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ప్రతికూల పరిస్థితుల్లో ఆగిపోదామా? దేవునితో ముందుకు సాగిపోదామా? ఒకరోజు మోషే జీవితంలో ఇశ్రాయేల్ని ఎర్ర సముద్రపు ఒడ్డు దాకా తీసుకొచ్చాడు ఆయన. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాతలేమో ఫరో సైన్యం తరుముతూ ఉంది. ఆ సమయంలో ఏం చేయాలో మోషేకు తెలియబడలేదు. కనిపెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఈ మాట విధంగా చెప్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 14:13 వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేను కలుగజే రక్షణ మీకు ఊరక నిలిచిండి చూడండి, మీరు నేను చూచిన ఐగుప్తులు ఇంక మీదట ఎన్నో చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయని మీరు ఊరకే ఉండని ప్రజలు చెప్పాను. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నువ్వు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోదురు. మనం చూసినట్లయితే 29వ వచనంలో, అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల పక్కల గొడల వలె ఉండిన అంటున్నాడు. సాగిపో.
డోంట్ స్టాప్ ఎనీవేర్. మన విశ్వాస ప్రయాణంలో ఆగిపోయేవారిగా ఉన్నామా, సాగిపోయేవారిగా ఉన్నామా? కష్టాలు చూసి, శ్రమలు చూసి, ఇబ్బందులు చూసి ఆగిపోయేవారిగా ఉన్నామా? అయ్యా నాగడి మీద చేయి పెట్టాం, వెనకతోటి చూడమని ముందుకు సాగిపోయి ఉన్నామా? మన పాట ఉంది, నో టర్నింగ్ బ్యాక్. ఒక ట్రైబల్ విలేజ్ లో ఒక మిషనరీ ద్వారా దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబానికి ఆ పెద్ద చెప్పాడట, అయ్యా నువ్వు కానీ యేసుక్రీస్తుని విడిచిపెట్టి కానీ ఒకవేళ నువ్వు రాకపోతే నీ పిల్లల్ని చంపేస్తామని. చంపేస్తే చంపేమే, నేను మాత్రం వెనకతరని చెప్పానంట. సరే అయిన తర్వాత పిల్లల్ని బాణం వేసి కొట్టి చంపేశాడు. భార్య గర్భిణితో ఉంది, అయ్యా నువ్వు యేసుక్రీస్తుని విడిచిపెట్టి మనలోకి రాకపోతే నీ భార్యని చంపేస్తామంటే నో టర్నింగ్ బ్యాక్ అన్నాడంట. చివరగా నిన్నే చంపేస్తామన్నా నో టర్నింగ్ బ్యాక్ అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థం కాలే, తన బిడ్డలను చంపిన, భార్యని చంపిన, తను చంపిన ఎందుకు ఈయన వెనుదిరగలేదు, నో టర్నింగ్ బ్యాక్ అంటున్నాడు అని చెప్పి దేవుని కోసం తెలుసుకొని ఆ యొక్క తెగ నాయకుడు అదేవిధంగా తెగవారందరూ దేవుణ్ణి నమ్ముకున్నారంట. నో టర్నింగ్ బ్యాక్, నేను వెనుదిరిగా. సో మన వ్యక్తిగత జీవితాల్లో శ్రమలకు, ఇబ్బందులకు ఉండి వెనుదిరిగేవారిగా ఉన్నామా? మార్గం తప్పేవారిగా ఉన్నామా? యేసుని విడిచిపెట్టేవారిగా ఉన్నామా? లేదు నేను చచ్చినను బ్రతికినను అయ్యా నీతోనే ఉంటానన్న ఒక స్థిరమైన బలమైన నిర్ణయానికి వచ్చేవారిగా ఉన్నామా? ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఇదే మాట మనం ఋతు గ్రంథంలో మనం వింటాం. అక్కడ కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. నయోమి యోధా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళి తన భర్తను, తన ఇద్దరు బిడ్డలను కోల్పోయి ఏమీ లేని దానిగా ఆమె అంటదయ్యా నేను అన్ని కలిగిన సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చాను, నన్ను నయోమని పిలవద్దు, మారా చేదు అని పిల్లనని చెప్పి అంటది ఆవిడ. ఇంచుమించుకి ఇదే సందర్భం. అన్ని కోల్పోయి ఒంటరిగా తిరిగి తన ప్రాంతానికి ప్రయాణం అవుతున్న సందర్భంలో మనం చూసినట్లయితే 11-12 వర్షాలు చదువుతున్నాం. మొట్టమొదటి అధ్యాయం. నా కుమార్తెలారా మీరు మరుడి నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇంక కుమారులు నా గర్భమందు ఉన్నారా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళడి, నేను పురుషునితో ఉండలేని ముసల్దాను, నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో నేను ఉండి కుమారుని కనెను. వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఉందిరా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తిలా ఇందురా? నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధమైన అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిన వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి అడవ వార్ప తన అత్తను ముద్దు పెట్టుకులను, రూతు ఆమెను హత్తుకొనని చెప్పి బైబిల్లో మనం రాయబడింది. ఒకలేమో ముద్దు పెట్టి వెళ్ళిపోయారు, ఇంకేమో హత్తుకున్నారట. మనం చూసినట్లయితే 15 వర్షంలో ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడికోడల వెంబడి వెళ్ళుమనను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నివసించిన చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతుబుందు చోటనే నేను మృతుబుందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకపరిచినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయుగా కనను. తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడట మానిన గనుక వారిద్దరూ బెత్లెహేము వరకు వచ్చే వరకు ప్రయాణము చేసేది. ద టుగెదర్ ట్రావెల్డ్ లాంగ్ జర్నీ. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకవేళ నయోమికి స్వయం సమృద్ధి అనే పరిస్థితులు కానీ ఒకవేళ బెత్లెహేములో ఉన్నట్లయితే ఆమె మోయాబు దేశానికి వచ్చేది కాదు. సమృద్ధి ఉన్నట్లయితే రూతు వెళ్ళి బోయాజు యొక్క పొలంలో పరిగి ఏరేది కాదు. లాయాలిటీ అంటాం. ఆమె చాలా లాయల్ గా ఉంది, చాలా లాయల్ గా ఉంది, అర్థకు లాయల్ గా ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇత్తియా అన్నవాడు లాయల్ గా ఉన్నాడు. మనం చూసినట్లయితే తీతుకు 3:1 అధిపతులను అధికారులకు లోబడి విధేయులుగా ఉండవాలనియు ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవాలనియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచు ఎవరిని దూషింపక జగడమాడని వారిగాను శాంతుల్లో ఉండవాలని వారికి జ్ఞాపకం చేయము. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడిచ్చిన అధికారం తప్ప వేరే అధికారం భూలోకం మీద ఎప్పుడు కూడా లేదు. అంతేకాకుండా ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవాలను.
మనుషులందరి ఎట్లా సాత్వికము కనపరచము, ఎవరిని దూషింపక జగడమాటక శాంతులై ఉండని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా రోమీయులు 13:1 ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలన, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారంలో దేవుని వల్ల నియమించబడి ఉన్నవి. కాబట్టి అధికారంను ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించేవాడు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకొంచు దావీదు పరిస్థితి ఎలా ఉంది అంటాడంటే 1 సమూయేలు 23లో ఈ విధంగా అంటున్నాడు ఆయన. చివరి లైన్ చదువుతున్నాను. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమై ఉన్నదని ప్రమాణం చేయగా, దావీదు పరిస్థితి ఎలా ఉందంటే దావీదుకు మరణానికట ఈ 1 సమూయేలు 23లో ఆయన సౌలు గారితో మాట్లాడుతూ అంటాడు, అయ్యా నాకు మరణానికి ఒక్క అడుగు మాత్రమే దూరం ఉంది అంటాడు. అటువంటి సమయంలో కూడా ఇత్తియా అన్నవాడు తాను తన కుటుంబము తన సహోదరులతో కలిగి ఉండడానికైనా ఇష్టపడుతున్నట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. కారణం ఏంటంటే ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉంటారో వారు వ్యక్తులను కానీ మనుషులు కానీ హత్తుకొని ఉన్నట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే సో ఏ విధంగా ఏమీ లేని నయోమిని రూతు హత్తుకొని ఉందో దేవుడు దాన్ని చూశాడు, బోయే దాన్ని చూశాడు, ప్రజలు దాన్ని చూశారు. చూసినప్పుడు ఏ యొక్క పొలంలో పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు ఆమె దీవించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనకు కూడా తర్వాత యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ హిత్తి అయితే బతుకు తెరువు కోసం వచ్చాడో వచ్చిన వాడిని శతాధిపతిగా నియమించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే 2 సమూయేలు 18 అధ్యాయంలో 1వ వచనం లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సియోరు కుమారుడు అభిషేయి అను యోవాబు సహోదరుడు చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడని ఇత్తియా చేతి కింద ఒక భాగమును ఉంచెను. సో ఆ విధంగా చూసినట్లయితే ఎందుకంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఒక నాయకుడిగా యజమానుడిగా ఉండగలిగే కృప దావీదు అనుగ్రహించాడు. అదేవిధంగా దేవుడు కూడా ఎవరిని విడిచిపెట్టేవాడు కాడాయన. మనం చూసినట్లయితే ఒకవేళ ఏ విధంగా అయితే రూతు తన అత్తను హత్తుకొని ఉందో ఈయన కూడా దేవుని హత్తుకున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 30వ వచనంలో కూడా అదేవిధంగా అక్కడ అంటాడు, అక్కడ తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పక అతడు లేచి ఆమెతో కూడా పోయినాం. ఆ షున్నెమిరేలు అంటది గొండ్రైన స్త్రీ, అయ్యా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు ఆమెతో కూడా పోయినా. ఈ విధంగా చూసినట్లు అనేక మంది దేవుని వెంబడించిన వారు కానీ దేవుని సేవకులు వెంబడించిన వారు కానీ ఎప్పుడు కూడా పాడైపోయినట్టుగా కానీ వారి యొక్క ప్రారంభ సిబ్బందిగా ఉన్న ఎప్పుడు కూడా వారి దీవెనలే కలిగాయి తప్ప దేవుడు అయితే వారిని విడిచిపెట్టలేదు. బైబిల్ చెప్తుంది, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుణ్ణి కానని వాక్యం మనం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే ఒకరోజు ఒక శాస్త్రి వచ్చి అడుగుతాడు యేసుక్రీస్తుని, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నేను వస్తానయ్యా అంటాడు. మత్తయి సువార్త 8:19 అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళి వెంట వచ్చిందని చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరిలను ఆకాశ పక్షుల నివాసం కలవగానే మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలమైన లేదని అతనితో చెప్పిన బైబిల్లో మనకుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితే గాని మీలో మీరు జీవం కలిగిన వారు కారు అన్న మాట చెప్పినప్పుడు అనేక మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింప లేదు.
కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలి ఉన్నారని 12 మందిని అడుగ్గా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళిదమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని చెప్పి, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. సో ఎవరైతే దేవుడే చెప్తాడు 10 దినాలు శ్రమ కలుగుతాయి, ఎవడైతే నమ్మకంగా ఉంటాడో, నమ్మకంగా ఉన్నవాడికి నేను జీవకిరీటాన్ని ఇస్తానని చెప్పి దేవుని వాక్యం మన ప్రకటన గ్రంథంలో మనకి బహు స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ మన విశ్వాస ప్రయాణంలో కానీ, మన భక్తి జీవితంలో కానీ సో శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆనుకొని ఉంటారో, సో ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడాయన అని అంటాడు. అయ్యా, ఒక 10 దినాలు మీ జీవితంలో శ్రమ రావచ్చు, ఒక 10 దినాలు మీ జీవితంలో ఇబ్బందులు రావచ్చు. ప్రకటన గ్రంథం 2:10 ఇదిగో మరి శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సో 10 దినాలు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నవానికి కలిగే దీవెనలు మిండని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ సామెతల గ్రంథంలో అనేక అంశాలు మనకి అక్కడ సామెతల గ్రంథం 18:24 ఈ విధంగా రాయబడి ఉంది. బహుమంది చెలికాండు గలవాడు నష్టపోను, సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుడి స్నేహితుడు కలడు. ఈ లోకంలో యేసుక్రీస్తు కంటే, దేవుని కంటే హత్యయుండే స్నేహితుడు మనకు లేడు. ఒకవేళ మనం కానీ ఆయన హత్తుకొని ఉండగలిగితే మన జీవితాలు దేవుడు దీవిస్తానని వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా 17వ అధ్యాయం 17వ సామెతల గ్రంథం 17వ ఈ విధంగా రాయబడి ఉంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన దుర్దర్శనట్టు వాడు సహోదరునిగా ఉండునన్నాడు. సో ఈ యొక్క ఇతియా కూడా సహోదరుడు వలె, నిజమైన స్నేహితుడి వల్లే అతి ఉన్నట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. ఇతియా అనే మాటకు అర్థం ఏంటంటే, ది లార్డ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో కూడా ఉన్నాడు. వారి యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, విగ్రహాలను ఆరాధించే నేపథ్యం, మందిరాలు లేవు, దేవుని సేవకులు లేవు, ధర్మశాస్త్రం లేదు, నిబంధనలు లేవు, యాజకులు లేరు. సో అన్ని పరిస్థితులు, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి దేవుని పట్ల అంత విశ్వాసాన్ని ఎలా కలిగి ఉన్నాడో మనకైతే అర్థం కాదు. అది బైబిల్లో మనం చూసినట్లయితే పుట్టు క్రైస్తవులుగా ఉన్న అనేక మంది మనకి దేవుని మాటలు అర్థం కావడం లేదు. చాలా మంది చాలా కాలం నుంచి దేవుని వాక్యాన్ని వారు వింటూ ఉన్నారు, కానీ వాక్యం వారికి అర్థం కాలే. కానీ బైబిల్లో కొన్ని సందర్భాలు మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని క్షణాల్లో వారు యేసుక్రీస్తుని అందించిన సందర్భాలు మనం ఎరుగుతాం. ఒకవేళ మనం చూసినట్లయితే సిలువలో వేయబడ్డ దొంగ కేవలం కొద్ది ఆయన మొట్టమొదట మాట్లాడిన మాటకు రెండో మాట మాట్లాడే సమయానికే తన విశ్వాసాన్ని స్థిరపరచుకున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. తండ్రి వీరేమి చేసిన క్షమించమని జస్ట్ చేసిన చిన్న ప్రార్థనగా అన్నాడు. ఆయన యేసుని రాజ్యం తెచ్చుకుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఆ కొద్ది క్షణాల్లో మరి ఆయన జీవితంలో ఏ మార్పు జరిగిందో, ఏ అద్భుతం జరిగిందో, ఆయనకి ఏంటి జ్ఞానోదయం అయిందో, కనువిప్పు కలిగిందో నాకైతే అర్థం కావడం లేదు. అదే విధంగా అమ్మ వీళ్ళు నీ పెరిమిటిని తీసుకురా అన్నప్పుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడరండి అని, ఇట్ ఏ షార్ట్ ఎన్కౌంటర్ విత్ జీసస్. సమరైజ్ 3. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడరండి అన్నాడు. అదేవిధంగా మేడి చుట్టెక్కి దిగే లోపే పొట్టిజక్కయ్య, అయ్యా నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా తీసుకుంటే 4 ఇస్తాను అంటున్నాడు. మరి ఆ షార్ట్ ఎన్కౌంటర్ లో మరి ఏంటి వాళ్ళు గ్రహించారో ఏంటి, మరి దేవుడు వారికి ఏం చెప్పాడో, ఆయన సన్నిధిలో ఏంటి ఆ మార్పు వారికి తీసుకొచ్చిందో మనకే తెలియదు. కానీ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ వారంత విశ్వాసాన్ని చూపగలిగారు, హత్తుకొని ఉన్నారు, వాళ్ళు దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉన్నారు. అంతేకాకుండా వారి జీవితంలో గొప్ప మార్పు, యేసుక్రీస్తు సంధించిన ఆ యొక్క శానం దెయ్యం పట్టిన వాడు స్వత్త చిత్తుడే యేసు పాదాల యొద్ద కూర్చున్నాడు. వారి జీవితంలో వారికి బైబుల్ లేదు, సండే స్కూల్ లేదు, వాక్యం లేదు,
మనలాగా వర్చువల్ ఫెలోషిప్ లేదు. కేవలం కొద్ది సమయంలో మరి ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అది ఎలా ఉన్నారు వారి పాపాన్ని గుర్తించగలిగారో అయ్యా? నాకైతే కావడం లేదు. ఇక్కడ ఉన్నాం. ఐ ఆపరేషన్ చేయించుకోండి, క్యాటరాక్ట్. యేసుక్రీస్తు అదే వెంబడి బయట అయ్యా. యేసుక్రీస్తుని కానీ వెంబడి మనం షుగర్ ఉండగలుగుతాం. ఉంది కదా, అంటే కొంచెం రెస్ట్ లో ఉన్నాను. సో ఆలోచన చేసినట్లయితే ఏంటి బాగా చిక్కరు? సో వారిద్దరి మధ్య ఉన్న సంబంధం స్వల్పకాలికమైందే, కానీ అనుబంధం మాత్రం ఎక్కడ దాకా వెళ్ళిందంటే కష్టాల్లో శ్రమల్లో ఉన్న దావీదుతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. వారు సాగిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది మనకి. నాకు మాత్రం నువ్వు రాజు అయ్యా, నీకు రాజ్యం ఉన్నా, సింహాసనం ఉన్నా, కిరీటం ఉన్నా లేకపోయినా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు మాత్రం నాకు రాజువే అని చెప్పి అన్నాడు ఆయన. ఈ గాతు అనేది దాన్ని వైన్ ప్రెస్ అని చెప్పి అంటాం, గాతు పట్టణాన్ని. సో అటువంటి ఫిలిస్తీన్ల ప్రాంతం నుంచి వచ్చిన మనవుడు దావీదుతో సాగిపోయగల కృపదేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన ఎప్పుడైతే, అంతేకాకుండా శ్రమల్లో దావీదుతో కుటుంబంతో కలిసి, తన వారితో కలిసి నడిచాడు. వాక్ విత్ డేవిడ్ ఇన్ ఏ డేవిడ్స్ ప్రాబ్లమ్స్. వారి సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. అయినప్పటికీ మనోడైతే ధైర్యంగా, మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవింప కోరికలను నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని ఎంత ధైర్యంగా చెప్పగలిగాడో, ఈయన అంటున్నాడు తన కుటుంబస్తులే కాదు, తనతో ఎవరైతే సుమారుగా 600 మంది వచ్చారు, ఆ 600 మందితో కూడా దేవుని సన్నిధిలో నడవగలిగే ఆధిక్యత దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది 15వ వచనంలో, మీరెవరిని సేవింప కోరికను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమనను. ఈ విధంగా చూసినట్లయితే ఆయనతో పాటు వచ్చిన ఆ యొక్క 600 మంది కూడా ఆయన మాట విన్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఇత్తియ తన వ్యక్తిత్వంలో మరి ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో, ఇత్తియ తన వ్యక్తిత్వంలో ఎంత యథార్థవంతుడుగా ఉన్నాడో. ఈ దినాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరాల్లో భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే పిల్లలు రాడు, అన్ని ప్రతికూల పరిస్థితులే. ఇప్పుడు గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. భార్యను రమ్మంటే మీరు ముందు వెళ్ళండి, తర్వాత వస్తానంటది. పిల్లల్ని రమ్మంటే మీరు వెళ్ళండి, వస్తాననే పరిస్థితి. కానీ యెహోషువ చెప్పగలిగాడు. కానీ యెహోషువ కన్నా ఎక్కువగా తాను, తన కుటుంబస్తులు, తనతో వచ్చిన 600 మంది దావీదుతో అడుగు వేయగలిగే కృప ఆయనకి అనుగ్రహించబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో, ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడో మనకైతే తెలియదు. కానీ ఆయన చూపించిన భక్తి, చూపించిన తెగువ అనేక మందికి ఆదర్శంగా ఉంది. వారు ప్రయాణమైపోయి, అంతేకాకుండా అక్కడ రాయబడ్డ మాట కిద్రోను వాగు దాటిన రాయబడి ఉంది. ఓ దినాన యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడే రాత్రి ఆయన కిద్రోను వాగు దాటిపోయి నుంచి రాయబడి ఉంది. ఆయన దుఃఖపడడానికి, కన్నీరు కార్చడానికి, ప్రార్థన చేయడానికి ఆ కిద్రోను వాగు దాటి వెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దావీదు కూడా కిద్రోను వాగు దాటినప్పుడు ఆయనతో దాటిన శిష్యులైతే చివరిదాకా ఆయనతో లేరు. వారి మధ్యలో విడిచి పారిపోయినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. కానీ ఇక్కడ కిద్రోను వాగు దాటిన ఇత్తియ మాత్రం తన ప్రజలందరితో కలిసి ఆయన వెంబడించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితంలో కిద్రోను వాగు దాటిన అనుభవం మన జీవితంలో ఉందా? కొండలైనా, లోయలైనా, శ్రమ అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా
అది దాటి వెళ్ళగలిగే స్థితి మన జీవితంలో మనకి కనబడుతుందో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. ఇత్తియా అయితే రాజ్యం లేని సొంత కొడుకులే తిరగబడి చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉన్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో సమయమందు అసమయమందు వాక్యం సెలవిస్తుంది. వాక్యం చెప్పడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితిలో, వాక్యం చెప్పడానికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన సాక్షులుగా ఉండగలిగే కృప దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే నిర్ణయం అనేది ఒకేసారి తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఆయన రాజకీయ నాయకుడు కాడు. రాజ్యం లేకపోతే రాజును విడిచిపెట్టడానికి. రాజు సేవకుడు అవసరమైతే రాజు కోసం ప్రాణాలు పెడతాడు కానీ రాజును విడిచిపెట్టాడు. సింహాసనం లేని దావీదుని ప్రేమించాడు, రాజ్యం లేని దావీదుని ప్రేమించాడు, సమీపంగా ఉన్నాడు. మనం చూసినట్లయితే డాక్టర్ విలియం కేరీని అడిగారు, వై గాడ్ యూజ్డ్ యూ అంటే ఆయన ఒక మాట చెప్పాడు, నాట్ బికాస్ ఆఫ్ మై ఎబిలిటీ, బికాస్ ఆఫ్ మై అవైలబిలిటీ అన్నాడు ఆయన. అయ్యా నా సామర్థ్యాన్ని బట్టి కాక దేవునికి అందుబాటులో ఉన్న విధానం బట్టి దేవుడు నన్ను వాడుకున్నాడు అన్నాడు. ఇక్కడ చూసిన ఇత్తియాను రాజు వాడుకోవడానికి కారణం ఏంటంటే, రాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు వారు ఇరుపక్షాల నిలబడి ఉన్నారు. ఇత్తియా రాజుగారికి దగ్గరగా ఉన్నాడు. రాజుగారు ఇత్తియా ముఖాన్ని కనుగొన్నాడు, చూశాడు. అయ్యా నువ్వు నివాస స్థలాన్ని కోరుతూ ఉన్నావు, మాతో ఈ తిరుగులాట నీకు ఎందుకు అన్నాడు. ఈ లోకంలో భూమి మీద నివాస స్థలం కోసం వచ్చిన వాడు పరలోక నివాసం కోసం ప్రయాణం అయి దావీదుతో నడిచాడట. మన వ్యక్తిగత జీవితంలో భూలోక నివాస స్థలం కోసం ఆలోచన చేస్తున్నామా, పరలోక నివాస స్థలం కోసం ప్రయాణం చేయడానికి మనము మన కుటుంబం స్నేహితులు బంధువులు కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నామా? తిమోతి పత్రికలు అంటాడు, తన యొక్క సొంత గృహానికి చెందిన వారిని కానీ రక్షించుకోలేకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటాడు ఆయన. ఈయన తన కుటుంబాన్ని రక్షించుకొని కుటుంబం పక్షాన్ని ధైర్యంగా చెప్పగలిగిన యెహోషువ కంటే గొప్పవాడు ఈయన. అతనితో పాటు ఉన్న ఆ యొక్క 600 మంది కూడా ఆయనతో నడవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఈయనకేమో దావీదు మీద గురి కలిగింది, వారికేమో ఇత్తియా మీద గురి కలిగింది. మనం బైబిల్లో కానీ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చాలా ధైర్యంగా చెప్తాడు. ఏం చెప్తాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని చాలా ధైర్యంగా చెప్తాడు. యేసుక్రీస్తుని నన్ను వెంబడించానని చెప్తాడు ఆయన. అదే విధంగా మన భక్తి జీవితంలో మన పిల్లల్ని కానీ మన కుటుంబస్తులను కానీ ధైర్యంగా నన్ను వెంబడించండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామో లేదు, ఇతర దేవుని యొక్క సేవకులను ఇతరుల భక్తిగా ఉన్నవారినో వారిని వెంబడించని చెప్పేవారికి ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ యెహోవా నాకు తోడన్నాడు ధైర్యంగా మాట చెప్పి దావీదుతో తోడుగా ఉన్నాడు ఆయన. 600 మంది విగ్రహారాధికులు, 600 మంది బైబిల్ ఎరగని వారు, 600 మంది ఒకప్పుడు శత్రు సైన్యంలో ఉన్నవారు, వారందరినీ దేవుని వైపు నడిపించగలిగే కృప దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయనకి దేవుడు రాజు అంటే అర్థం ఏంటంటే అవసరాలు తీర్చే కొలువు. రాజుగారి దగ్గరికి వెళ్తే ఏ పనైనా అయిపోద్ది. అదే మన దృష్టిలో దేవుడు అంటే ఏంటంటే మన అవసరాలు తీర్చే కొలువుగా భావిస్తుంటాం. మన అవసరాలు అక్కర్లు తీర్చేవాడు అనే భావనతోనే ఉంటాం. అందుకే దేవుని దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవారు ఏం చేస్తుంటారంటే, దేవుడు మా మాట వినడం లేదు, ప్రార్థనలో వెనక్కి వెళ్ళిపోతారు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామానికి మహిమ కలుగును గాక అంటాడు. ఎందుకంటే ఉద్దేశం దేవుడు అంటే ఇచ్చేవాడు కాడు అనే భావనలో లేడు ఆయన. శద్రమిష్క అబేద్నెగో, యోసేపు, దానియేలు వారు దేవుడు అంటే ఇచ్చేవాడు, క్షేమం ఇచ్చేవాడు, కృప ఇచ్చేవాడు, కనికరం ఇచ్చేవాడు, క్షేమాన్ని ఇచ్చేవాడు, నెమ్మదిని ఇచ్చేవాడు భావించలేదు. కాబట్టి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో, దేవుడు ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలో వారు నమ్మకస్తులుగా ఉన్నారు. ఉరియా కూడా ఏ స్థితిలో ఉన్నా
నమ్మకస్తుడుగా ఉన్నాడు, సమయానికి ఉన్నాడు. ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే దావీదేమండవు, వచ్చినవాడు వెనక్కి వెళ్ళిపోతే దావీదేమండవు. కానీ తనకి సంగతి తెలిసిన తర్వాత దావీదుతో ఉండాలని నిర్ణయానికి వచ్చాడు. సమయానికి ఉన్నాడు. దావీదుకి అవసరమైన సమయానికి ఉన్నాడు. తనకు అవసరమైన సమయంలో కాదు, దేవునికి అవసరమైన సమయంలో మనం ఉంటున్నామా? ఈ డిసైడ్ టు నో టర్నింగ్ బ్యాక్. కష్టమైన శ్రమ ఆయన ఉండాలని నిర్ణయించుకున్నాడు. He followed, he encouraged the people to follow David. He was a wonderful leader, role model, exemplary, మాదిరికరమైన సేవకుడుగా నాయకుడిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే విశ్వాస ప్రయాణం అనేది గమ్యం తెలియని ప్రయాణం. విశ్వాసం అనేది మార్గం తెలియని ప్రయాణం. ఫెయిత్ ఈజ్ ఏ అన్సర్టన్ జర్నీ, అన్సర్టన్ ట్రావెల్. గమ్యం ఏంటో, ప్రయాణం ఏంటో, మార్గాలు ఏంటో తెలియదు. అది అబ్రాహాము ఎందుకు విశ్వాసుల తండ్రిగా నిర్ణయించబడ్డాడు అంటే, ఎక్కడ వెళ్ళాలో తెలియక ప్రయాణమై వెళ్ళిపోయాడు ఆయన. అబ్రాహాము దేవుని నమ్మిన నీతిగా ఎంచబడ్డదట. మరి ఈయన కూడా ఎక్కడికి వెళ్తున్నాడో దావీదుకు తెలియదు, ఆహారం లేదు. బెర్జిలే అనేవాడు ఆహారం ఏర్పాటు చేశాడు. బట్ అయినప్పటికీ అనుకుంటాను, దావీదును దావీదుగా ప్రేమించాడు, రాజుగా ప్రేమించలేదు. దావీదును దావీదుగా ఇష్టపడ్డాడు, దావీదును దావీదుగా వెంబడించాడు. కాబట్టి నా స్థితి ఏంటి అని కానీ దావీదు స్థితి ఏంటి కానీ ఏం పోల్చుకోలేదు. ఆనాడు దావీదును వెంబడించాడు ఇత్తీయ. ఈ దినాన దావీదు కుమారుని యేసుక్రీస్తుని వెంబడించే వరకు మనం ఉండగలుగుతూ ఉన్నామా? అంతేకాకుండా అవకాశం వచ్చినా వెనక్కి వెళ్ళలేదు. దావీదే స్వయంగా చెప్పాడు, అయ్యా కృపాక్షేమ నీతో వస్తుంది, నీ కుటుంబాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపో, రాజుగారి దగ్గర ఉండు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు జీవనోపాధి జరుగుద్ది అని అవకాశం ఇచ్చిన వెనక్కి తిరిగి వెళ్ళాలి. బైబిల్లో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, అట్టి శాసనం సంతనం చేయబడిన దానియేలు ఎరిగిన వాడే తన ఇంటికి వెళ్ళి అనుదినం ముమ్మారు మోకాలుని తన కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా అంటది. యెరూషలేము తట్టు కిటికీలు మూసి ప్రార్థన చేయకూడదా? అసలు మూసి ప్రార్థన చేస్తే తగువే లేదు కదా. కిటికీలు కానీ మూసి ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేస్తున్న సందర్భం కనుగొనలేదు. మనం చాలాసార్లు దేవుని సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ వచ్చి రాగానే ఏం చేస్తామంటే తలుపు వెంటనే తీయం. మనం అన్ని సర్దుకొని టీవీలు ఆపేసి మొబైల్ ఆపేసి అన్ని సర్దిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం. మనం ఈయనైతే తన కిటికీలు యెరూషలేము తట్టు తెరిచాడట. అసలు మూసుకొని ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడవలసిన అవసరం కానీ అగత్యం కానీ ఏం లేదు. అదేవిధంగా యోసేపు జీవితంలో కూడా పాపం చేస్తావా, చెరసాలలోకి వెళ్తావంటే నేను చెరసాలలోకి వెళ్తాను కానీ పాపం చేయనని చెప్పి అసలు అవకాశం సద్వినియోగపరచుకోకుండా దేవుని కోసం నిలబడినట్టుగా వాక్యం మనకు చదువుతుంది. శద్ర మెషిక అభ్యర్థనకు రాజా ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు, మీరు సేవించిన దేవుడు వేడుము కలిగి మనుషుని అగ్ని తప్పించచ్చుకో సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేమైతే నమస్కారం పెట్టమని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగి నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పారు. సో మన వ్యక్తిగత జీవితంలో ఒక నయోమి కానీ అనేక మంది వారి జీవితంలో వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కలిగిన వారి దేవుని కోసం నిలబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు ఏడ్చిన గుండెలను భద్ర చేసేది రాలా, యెరూషలేములో బంధించబడ్డాను కాదు, చనిపోవడం సిద్ధంగా ఉన్నాను, బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అన్నాడు. ఈరోజు మన నిర్ణయం ఏంటి? ఆనాడు యెషయా కుమారుడు అనే దావీదుతో ఇత్తీయా ఉన్నాడు, ఈనాడు దావీదు కుమారుడు యేసుక్రీస్తుతో మనం ఉన్నాం, కష్టపడుతూ ఉన్నామా? ఈ ఎర్త్లీ లివింగ్ ప్లేస్ కోసం వచ్చిన వాడు హెవెన్లీ లివింగ్ ప్లేస్ మీద తన దృష్టిని నిలిపాడు. మనం ఎంతకాలం ఈ భూ సంబంధం విషయాల మీద దృష్టి పెట్టి ఆ పరలోక రాజ్యం నుంచి మనం తప్పించుకోవడానికి, పరలోక రాజ్యం మీద చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దావీదుతో శ్రమ అనుభవించడానికి సిద్ధపడ్డాడు ఇత్తీయా, స్వలాభం ఆశించలేదు. అంతేకాకుండా స్వార్థం లేకుండా ఏమీ లేనప్పుడు, దావీదు ఎవరికి ఏమీ కానప్పుడు వెంబడించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. They loved when they don't have anything, when David have anything. సో మన వ్యక్తిగత జీవితంలో ఆయన విదేశీయుడు, అన్యుడు, దేవుని ఎరుగని ఒక పరదేశీయుడు, నిండు హృదయంతో దేవుని వెంబడించాడు, నిండు ప్రేమతో దేవుని వెంబడించాడు, నిజమైన భక్తితో దేవుని వెంబడించాడు. ఒకవేళ మనం చూసిన సమయం అయిపోతుంది, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఒకరోజు దావీదుకి ఇదే పరిస్థితి వచ్చింది. దావీదు ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళాడు. కొంతకాలం ఆకీష్ రాజుతో కలిసి పనిచేశాడు. పనిచేసిన సమయంలో ఒకరోజు ఇశ్రాయేలుకి, అదేవిధంగా
ఈ ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధం జరిగినప్పుడు చూద్దాం ఒకసారి 1 సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో 2వ వచనం చదువుతున్నాను. ఫిలిస్తీ సర్దారు తమ సైన్యమును 100 మంది గాను 1000 మంది గాని వ్యూహపరిచి వచ్చుండగా దావీదును అతని జనులందరూ ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టు వచ్చి ఉంటది. ఫిలిస్తీన్ల సర్దారులు ఈ హెబ్రీలు ఏర రావాలని ఆకీషినట్టుగా అతడు ఇన్ని సంవత్సరముల యుద్ధ ఉండిన ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకు సేవకుడు దావీదుల కాడ ఇక్కడ యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని ఎందుకు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ సర్దారులతో చెప్పినప్పుడు వారు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన దావీదుని తిరిగి పంపించేస్తాడు. మనం చూసినట్లయితే 29:8 వచనం 1 సమూయేలు. దావీదు నేను ఏమి చేసి తిని నా ఏలినవాడు రాజా నీ శత్రువుతో యుద్ధం చేయటికే నేను రాకుండాన్నట్లు యుద్ధం వచ్చిన దినమ నుండి నేటి వరకు నీ దాసున ఎందు ఏ తప్పని కనబడినని ఆకీషుని అడిగాను. అందుకు ఆకీషు దైవదూత వలె నువ్వు నా దృష్టికి కనబడుచున్నావని నేను అడిగాను, కానీ ఫిలిస్తీన్ల సర్దారులు ఇతరుడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్తున్నాడు. కాబట్టి ఉదయం లేచి నువ్వు వెళ్ళిపోని చెప్పమంటాడు. వీళ్ళది అదే పరిస్థితి. ఎందుకంటే గాతువాడని గొల్యోతు యొక్క పట్టణానికి చెందిన వారు. మరి దావీదు పట్ల శత్రుత్వం కలిగి ఉన్నారేమో మనకు తెలియదు. మనకి దావీదుని ఒకరు నమ్మించి చంపాలని ప్రయత్నం చేస్తున్నారో మనకు తెలియదు. మనకంటే ఆనాడు ఆకీష్ రాజు నమ్మలేదు దావీదుని, ఫిలిస్తీన్ సర్దారులు నమ్మలేదు. కానీ దావీదు నమ్మగలిగే ఏదో విషయం ఏదో ఆయనలో ఉంది. స్వల్పకాలంలో ఒకవేళ ఆకీష్ రాజుతో చాలా కాలం దావీదు ఉన్నాడు, కానీ దావీదుతో ఎక్కువ కాలం ఏం లేడు. అయినప్పటికీ అయ్యా మనసు కుదిరితే నువ్వు నాతో రావచ్చు అని చెప్పడమే కాకుండా తన సైన్యంలో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని యోవాబు అభిషేక్ వీళ్ళందరూ కూడా దావీదుకి చుట్టాలు, వీరు మేనత్త కొడుకు. వారిని ఏ విధంగా సమానంగా చూశాడో గిత్తీయుడని కూడా అంతగానే చూసినట్టు వాక్యం చదివిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్టు ఇంకొక గిత్తీయుడైన ఒబేదెదోము మనకు కనబడతాడు. ఆ ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనం. యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొలక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వారిని తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మనసు 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మనసు ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతను కలిగిన అంతటిని ఆశీర్వదించున్నాడని సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మనసును ఒబేదెదోము ఇంటి నుండి దావీదు పురం తీసుకొచ్చాను. ఈ యొక్క గిత్తీయుడైన ఒబేదెదోము కూడా రాజు భయపడి ఉజ్జియా చనిపోయాడని భయపడి నడివీధిలో మందసాన్ని విడిచిపెట్టేస్తే గొప్ప విశ్వాసంతో గొప్ప ప్రేమతో భక్తితో మందసాన్ని తెచ్చుకొని దేవుని ఆరాధించినప్పుడు 3 నెలలకే గొప్ప ఆశీర్వాదం అంటే రాజు కూడా కళ్ళు కుట్టుకుని ఆశీర్వాదం దేవుడు ఆయనకి ఇచ్చినప్పుడు దావీదు మళ్ళీ చిన్నపిల్లలాగా నా మనసాన్ని నాకు ఇచ్చని తెచ్చుకున్నాడట. ఈ గిత్తీయులు ఎక్కడున్నా బహు నమ్మకస్తులుగా ఉన్నారు. ఈ గిత్తీయులు ఎక్కడున్నా లాయల్ గా ఉన్నారు. శ్రమను చూసి కానీ పరిస్థితిని చూసి కానీ ఎప్పుడు కూడా వారు భయపడలేదు. ఆయన ఒక మాట మనం గ్రహించాలి, మన కన్నీటిని మన కష్టాన్ని దాటి వెళ్ళిపోయే దేవుడు కాడు ఆయన. ఒకరు దేవుని వెంబడించిన క్రమంలో మన జీవితంలో శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. మన కన్నీటిని మన కష్టాన్ని దాటి వెళ్ళిపోయే దేవుడు కాడు ఆయన. మనతో ఉండడానికి వచ్చిన వాడు, మనతో ఉన్నవాడు ఆయన. బెత్లెహేములో ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉన్నాడు ఆయన. కలువరి సిలువలో మన కొరకు కలువరి సిలువలో ఉన్నాడు ఆయన. పెంతుకోసు దినాన మనలో ఉన్నాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితంలో ఎక్కడున్నా మనతో ఉండేవాడు, మన కోసం ఉండేవాడు, మనలో ఉండేవాడు ఆయన. సో స్థితి ఏదైనా పరిస్థితి ఏదైనా ఆనాడు ఏ విధంగా అయితే దావీదుతో యెషయా కుమారుడైన దావీదుతో ఇత్తియా నడిచాడు, అతని కుటుంబకులు నడిచారు, అతని వారందరూ కలిసి నడిచారు. ఈ దినాన దావీదు కుమారుడైన యేసుక్రీస్తుతో నువ్వు నేను మన కుటుంబంతో, మన సహోదరులతో, బంధువులతో, చుట్టాలతో కలిసి నడవగలిగే కృప మన జీవితంలో ఉందా? ఏ మోస్ట్ లాయల్ కమాండర్ హీ లీడ్ హిస్ టీమ్. ఈ దినాన కూడా దావీదు అన్నాడు విధంగా కష్టాల్లో శ్రమల్లో ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము, దేవుని వాక్యం కూడా అన్ని ప్రతికూల పరిస్థితులే. నీకు లైసెన్స్ ఉందా, నీకు పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందని అడిగే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. చెయ్య కలిపి ఇరుపక్కల నిలబడ్డాడు. 600 మంది ఇరుపక్కల నిలబడ్డారట. ఇరుపక్కల నిలబడితే దావీదు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాడట. ఆ కిద్రోను వాగా ఆయనతో పాటు దాటారు, వారితో సాగిపోయారు, వారితో కలిసి ప్రయాణం చేశారు. ఇది నాన్న మనం దేవునితో పాటు
కలిసి నడవగలిగే కృప, మనం మన కుటుంబాలతో, మన స్నేహితులతో, బంధువులతో నడవగలిగే కృప దేవుడు మనకి మన కుటుంబాలకి దయచేయాలని, ఏ హంబుల్, ఫెయిత్ఫుల్, రాయల్, మోస్ట్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, మోస్ట్ ఫెయిత్ఫుల్ రాయల్ కమాండర్ ఈ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా ఉండగలిగే కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి దేవుడు కలుగు చేయను గాక. అందరికి కొందరు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. నిన్ను ఎరుగని ఎక్కువ కాలం ప్రభా నీతో గాని దావీదుతో గాని పరిచయం లేని దావీదు ప్రభా ఎవరికి కానివాడిగా సొంత కడుపును పుట్టిన పిల్లలే ప్రభా తరుముతూ ఉంటే, కాళ్ళకు చెప్పులు లేకుండా, తల మీద ప్రభా నీడ లేకుండా ఏడుస్తూ ఏడుస్తూ ప్రయాణం చేస్తున్న దావీదుతో సాగిపోయిన కృప, ప్రయాణం చేసే కృప, దావీదు కోసం యుద్ధం చేసే కృప ఆనాడు ప్రభా ఎత్తియ తన కుటుంబకులు, స్నేహితులు ప్రభా అందరూ తీసుకున్నారయ్యా. ఈ దినాన ప్రభా అటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. భారతదేశం, నార్త్ ఇండియాలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు ప్రభా సౌత్ ఇండియా పర్వాలేదు అయ్యా. ఈ సమయంలో ప్రభా ఏ విధంగా అయితే ఇత్తియ ప్రభా యెషయా కుమారుడైన దావీదుతో నడిచాడు, ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నడవగలిగే కృప మాకు దయచేవా ప్రభా. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆటంకం వచ్చినా ప్రభా, ఎంత ప్రతికూల పరిస్థితి నాగటి మీద చేయి పెట్టి వెనుక తెచ్చివాడు దేవుని రాజ్యాన్ని వారసులు కాడని సెలవిచ్చింది ఇదిగా ప్రభా. ఒకటి మాత్రము చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఆ దేవుని ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానం ప్రభా పరిగెడుతున్నాను ప్రభావం పౌలు చెప్పినట్టుగా ప్రభా. అది జీవమైన, మరణమైన, ఈ ఉపద్రవమైన క్రీస్తు ప్రేమను ఎడబాప నేర్నాను ప్రభు అడిగినట్లుగా ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము మాత్రమే కాకుండా ప్రభు, యెహోషువ వలె మా కుటుంబము, ఇత్తియ వలె ప్రభు మా కుటుంబము, మా స్నేహితులు, బంధువులు, చుట్టాలను ప్రభు 600 మందిని ప్రభు విగ్రహారాధికులు ప్రభు నువ్వు నడిపించాడటయ్యా. ఎంత భక్తిగా ఉన్నాడో, ఎంత విశ్వాసంగా ఉన్నాడో తన యొక్క జీవితంలో ప్రభు అయ్యా, ఎంత దేవతను ప్రభు వారు వెంబడించగలిగే ప్రభు, ఎంత కృపను కలిగి ఉన్నాడో ప్రభు మాకే తెలియదుగా. తండ్రి, మాతో మా కుటుంబం వెంబడించాలి ప్రభు, మాతో మా స్నేహితులు, బంధువులు, చుట్టాలు వెంబడించాలి ప్రభు. కొన్నేళ్ళు ఏ విధంగా అయితే ప్రభు తన బంధువులు, ముఖ్య స్నేహితులను రక్షించుకోగలిగాడో, పరిశుద్ధాత్మ వారి కుటుంబాల మీద ప్రభా కుమరించబడ్డానికి కారణం అయ్యాడో ప్రభు, అట్టి కృప మాకు మా కుటుంబాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇత్తియ వలె మేము చచ్చిన బ్రతికిన ప్రభా నీ సన్నిధి విడిచిపెట్టాం, నీతోనే ఉంటాం, నీతోనే ప్రయాణం చేస్తాం అనగల కృప. అయ్యా నువ్వు ఎక్కడుంటే అదే కదయ్యా పరలోకం, అయ్యా నువ్వు ఎక్కడుంటే అదే కదయ్యా పరలోకపు గవిని, అయ్యా నువ్వు ఎక్కడుంటే అదే కదయ్యా సింహాసనం. ప్రార్థన చేస్తున్నాం ప్రభు, ప్రార్థన చేస్తున్నాను తను నువ్వు ఉండే స్థలంలో ప్రభు మేము ఉండగలిగే కృప మాకు మా కుటుంబాలకు దయచేయమని, నీతో సాగిపోయే కృప, నీతో ప్రయాణం చేయగల కృప, నేను హత్తుకొని ఉండగల కృప మాకు అందరికీ దయచేయమని, ఇప్పుడు వాక్యాన్ని దీవించమని నీ సేవకు బాబి రత్నాకర్ గారిని, అదేవిధంగా కోర్ టీం వారిని, రత్న ప్రభా నడిపింపులో సహకరిస్తున్న ప్రభా జాన్సన్ ని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, ఇందులో పాల్గొని ప్రార్థన చేస్తున్న తల్లుల్ని, వాక్యం చెప్తున్న సేవకుల్ని ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి సకల మహిమగంధ ప్రభ మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము, వ్యక్తిగతంగా ఎంతగానో దీవించబడ్డాము. అని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ఆ మధ్యలోని ఫస్ట్ విజయ్ కుమార్ అయ్య గారు మీరు ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వాసం కోరుచున్నామండి. విజయ్ కుమార్ అయ్య గారు. సర్వకృపాని దేవ తండ్రి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి జామి రామకుమార్ అయ్య గారి ద్వారా మరి ఎన్నో విషయాలు తండ్రి, ఎంత బలవంతుడైనా ఒక విషయంలో బలహీనుడని దావీదుని మీరు చూపించారు. అబ్షాలోం విషయంలో తండ్రి, అయ్యో నా కుమారుడా నీకు బదులు నేను మరణించుంటే ఎంత బాగుండేది అని చెప్పి తన శత్రువులను కూడా ఆయన విషయంలో మన్నించి ఒప్పందం కుదుర్చుకొని ఆయన విషయంలో ఏ హాని కూడా కలగకూడదని ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడిని పరిస్థితిని మనం చూస్తున్నాం. అయినప్పటికీ తండ్రి తన యొక్క అతిక్రమమే, తన యొక్క పాపమే తన మరణంలోనికి తీసుకువెళ్ళిందని మరి అబ్షాలోంని, అలాగే తండ్రి మనుషుల ప్రేమ ఫలించదు అనేటువంటి విషయాన్ని దావీదు ద్వారా తెలియజేశారు. మీ ప్రేమ అమితమైనది,
మీ కృప అమితమైనది. ఎవరైతే మిమ్మల్ని హత్తుకొని ఉంటున్నారో మరి మీ యొక్క సన్నిధిలో అనగా పరలోకంలో నిజంగా జీవించేవారుగా ఉన్నారు. మీరు ఎక్కడుంటే అక్కడే పరలోకము అనేటువంటి ఒక మంచి భావోద్వేగాలను మా యొక్క హృదయాలలో ఉదయకాలమైన తండ్రి మీ మాటలు అనేకమైనటువంటి మాటలతో విస్తరింపజేసి ఈరోజు తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి విధానానికి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యగారి పరిచర్యను పరిచేస్తున్నటువంటి ఆ యొక్క జనాల మధ్య చేస్తున్నటువంటి అనేక మాటలను తండ్రి మీరు ఆశీర్వదించండి. అమ్మగారిని కూడా ఆశీర్వదించండి. వారు ఎంతో ఉన్నతంగా మరి తండ్రి వర్షిప్ చేసేవారుగా ఉన్నారు. మరి ప్రజల్లోకి తండ్రి చాలా సులువుగా మీ యొక్క లోతైనటువంటి విషయాలు తీసుకెళ్లేవారుగా ఉంటున్నారు. బహుగా వాడుకుంటున్నట్టు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. ఆయా కుటుంబాన్ని పరిచర్యను మరి పరిస్థితులను అవసరాలను అన్నిటినీ కూడా చక్కబెట్టి మీ కృపలో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి అదేలాగానే తండ్రి యొక్క జూమ్ మీటింగ్లో ఇలాంటి గొప్ప సంగతులన్నీ కూడా మేము వినడానికి ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ కూడా మీటింగ్ సభ్యులందరినీ పేరు పేరున వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే ఈరోజు మరి తండ్రి మరి మీ మాటలు విని ఉంటున్నారో వారందరి హృదయాల్లో మీ కృప చూపించి దిశానిర్దేశం చేసి మీకు అనుకూలంగా మేము ఈ లోకంలో మలచబడినట్లు సహాయం దయచేయండి. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మీ శక్తి, మీ బలము, మీ ఆలోచన మాతోనే ఉన్నదనేటువంటి విషయం మరవకుండా యెహోషువ అనుకున్నట్లుగా నేను నా కుటుంబము ఆయన్నే సేవిస్తాము, పౌలైతే నా మట్టుకు బ్రతుకుటి క్రీస్తు, చావైతే మేలు అని చెప్పినట్లుగా ఇలాగ ఎన్నో తండ్రి సొంత వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలను మరి మేము తీసుకోగలిగిన వారుగా ఉండడానికి మరి ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. మీకు వందనాలు. ఇందును బట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రార్థన ద్వారా మీకు కోటాను కోట్ల వందన సమర్పణ తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామం నందు అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నిశ్చితం పరలోక మందులాగా భూమి అందు నెరవేరును గాక. కావలసిన దిన ఆహారం దయచేయండి. మాడిన అపరాధం క్షమించినట్లు మా అపరాధము క్షమించు. శోధన లేక తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. అంత్యాసనం తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం మనందరికి తోడు నీడుగా అండదండగా దిశానిర్దేశం చేస్తూ క్షణము మనతో నిలిచి ఉన్నది గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. కొత్తగా ఎవరైనా జాయిన్ అయినట్లయితే వారందరికీ సహోదర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా మనం జాయిన్ అవ్వచ్చు. మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయండి. యూట్యూబ్ లో మీకు కావాల్సిన మెసేజ్ డేట్స్ అన్ని అప్డేట్ చేసి పెట్టాము. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. బాబీ రత్నాకర్ అని మీరు యూట్యూబ్ లో చెక్ చేసినట్లయితే మనకి అవైలబుల్ గా ఉంటాయండి. దయచేసి గమనించగలరు. చేరొచ్చిన మీ అందరికి వందాలండి. ఐ హావ్ వండర్ఫుల్ డే టుడే. రేపటి దినం తిరిగి కలుసుకున్నాము. అందరికి వందాలండి. ప్రైజ్ ది లార్డ్.